హాయ్ అండి, ఇవాళ రెసిపీ వచ్చేసి పానీపూరి. దీని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు రవ్వ తీసుకొని చపాతీ పిండిలాగా కలిపి 10 నిమిషాలు నాననివ్వాలి, పక్కన పెట్టేసుకుందాం. తర్వాత బంగాళదుంపలను తీసుకొని మెత్తగా ఉడికించుకొని పొట్టు తీసేసుకొని ఇలా స్మాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇందులోనే ఉడికించిన కాబూలి శనగల్ని కూడా వేసి ఉప్పు కొంచెం పసుపు వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పానీ కోసం ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న దాంట్లో కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని వాటర్ పోసుకుంటే ఇలా పానీ రెడీ అవుతుంది. దీన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇలా కొంచెం తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా చేసుకోకూడదు, మామూలుగా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత పెద్దగా వస్తే అంత పెద్ద సైజులో చపాతీ చేసుకున్న తర్వాత చేసుకున్న చపాతీని చిన్న చిన్న పూరీలాగా ఇలా దేంతో అయినా మనం కట్ చేసుకోవాలి. నేను ఇలా బాటిల్ మూతతో కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలా షార్ప్గా ఏదైనా రౌండ్గా ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఇలా చిన్న సైజు పూరీలాగా వచ్చినాయి. దీన్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కో పూరీని వేస్తూ పూరీని ప్రెస్ చేయాలి, అప్పుడే పొంగుతుంది. ఇలా ఒక్కో పూరీని వేస్తూ ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. చూశారు కదా, ఇది చాలా బాగా పొంగింది. ఇలాగే అన్నింటిని చేసుకొని తీసేసుకుందాము. ఇలా రెండు పక్కల టర్న్ చేస్తూ కాల్చుకోవాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. చూశారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయ కాంబినేషన్లో అయితే బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి.